మన తండ్రిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తునందున ప్రియమైన విశ్వాసులందరికీ ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ నుండి యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నాను. నేటి శుభదినున పరిశుద్ధాత్మ దేవుడు యెషయా గ్రంథం 60వ అధ్యాయము 20వ వచనం ద్వారా మనతో మాట్లాడాలని ఆశిస్తున్నాడు. కొద్ది నిమిషాలు భక్తి శ్రద్ధలతో ఈ పరిశుద్ధ లేఖనాన్ని ధ్యానించి ఆత్మీయ మేలుని శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ప్రతి ఒక్కరిని యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్కి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమందు యెషయా గ్రంథం 60వ అధ్యాయము 20వ వచనం ఈ విధంగా వ్రాయబడి ఉంది. దయచేసి బైబిల్స్ కలిగిన వారు పరిశీలించవలసిందిగా కోరుచున్నాను. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు సమాప్తమునగును. ఈ వాక్యం ఇంత పర్యంతం. ప్రభునందు ప్రియ విశ్వాసులారా, పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 60వ అధ్యాయము 20వ వచనం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మరి ఎవరి జీవితాల్లో అయితే దేవుని ప్రభుత్వం ఉంటుందో, దేవుని చిత్తం ఉంటుందో, వాళ్ళ జీవితాల్లో అంతకు ముందు కన్నా ఉన్న ఆశీర్వాదాల కన్నా ఎక్కువ ఆశీర్వాదాలు అనేవి ఉంటాయి. అంతకు ముందున్న క్షేమం కన్నా ఎక్కువ క్షేమం ఉంటుంది. అంతకు ముందున్న పరిస్థితులు అన్నింటికన్నా మెరుగైన పరిస్థితులు ఉంటాయి. అంతకు ముందు కన్నా ఎక్కువ అభివృద్ధి అనేది ఉంటుంది. అంటే అంతకు ముందున్న జీవితంలో కన్నా దేవుని ఆధిపత్యం ఎక్కువ అవడం వల్ల దేవుని అధికారంలో ఇంకా ఎక్కువ క్షేమం, ఇంకా ఎక్కువ ఆనందం, ఇంకా ఎక్కువ ఆశీర్వాదం, ఇంకా ఎక్కువ అభివృద్ధి, ఉన్నతి, ఇంకా ఎక్కువ విజయం క్రైస్తవ విశ్వాసీ జీవితాల్లో తప్పక ఉంటాయి. క్రైస్తవ విశ్వాసుల జీవితాల్లో ఆ దైవ ఆధీనంలో ఉండడం మూలన, దేవుని ప్రభుత్వం కారణంగా ఇంకా ఇంకా దేవుని క్షేమం, కాపుదల, సంరక్షణ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. ముందు అనుభవించలేని మేలులు, ముందు లేని ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు, ముందు లేని భక్తి, విశ్వాసం, ముందు లేని ప్రేమ, దయాగుణం, సహాయగుణం, ముందు లేని మంచి ప్రవర్తన, ముందు లేని క్షేమం, ముందు లేని ఉద్యోగం, ముందు లేని చదువు, జ్ఞానం. మరి దేవుని ప్రభుత్వం ఎప్పుడైతే క్రైస్తవ విశ్వాస జీవితంలో ఉండడం మొదలవుతుందో అప్పటి నుంచి కూడా అవన్నీ ఎక్కువ అవుతూ ఉంటాయి. అంటే అప్పటి వరకు ఉన్న ఆధారాలు, ఆశ్రయాల కన్నా దేవుడే ఆశ్రయంగా ఉన్నప్పుడు, దేవుడే ఆ బాధ్యతను తీసుకున్నప్పుడు, మరి ఆయన కాపుదల, సంరక్షణలో, ఆయన భద్రతలో, ఆయన అధీనంలోకి వచ్చినప్పుడు మరి ముందు లేనివన్నీ కూడా తప్పకుండా ఉంటాయి. ముందు తక్కువగా ఉన్న స్థితి అంతా కూడా చాలా ఎక్కువగా మారిపోతూ ఉంటుంది. ఎన్నో ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు విశ్వాసుల జీవితాల్లో తప్పకుండా జరుగుతాయి. మరి ఇప్పుడు వరకు ఉన్న దానికన్నా కూడా యెహోవాయే నిత్య వెలుగుగా మనకుంటాడు. ఇక్కడ వెలుగు అంటే దేవుని పరిశుద్ధత, నీతి, దేవుని కృప, సహాయం, దేవుని శక్తి, దేవుని బలం, దేవుని జీవం, ఇలా రకరకాలుగా అర్థం వస్తూ ఉంటుంది. మరి దీనికి వ్యతిరేకంగా ఉన్నదంతా కూడా చీకటి లేదా తక్కువ వెలుగన్నా ఉండొచ్చు.
లేదా వేరేవి ఇతర ఆశ్రయాలు ఆధారాలు ఉన్నప్పుడు అదంత మేలుకరమైన పరిస్థితి కాకపోవచ్చు, అది నిజమైన విజయం కాకపోవచ్చు, అది ఎందుకంటే సత్యం కాదు కాబట్టి. బట్ ఎప్పుడైతే దేవుని ప్రభుత్వం క్రైస్తవ విశ్వాస జీవితాల్లో ఉంటుందో అప్పుడు నిజమైన వెలుగు అనేది ఉంటుంది. దేవుడే వారికి వెలుగుగా ఉండి సమస్తం కూడా తండ్రిగా బాధ్యత తీసుకొని ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా తమ బిడ్డల జీవితాల్లో అది మేలుకరంగానే ఉండేటట్టు, కీడు జరగకుండా ఉండేటట్టు, అంతా కూడా మంచిగా వాళ్ళకి విజయవంతంగా ఉండేటట్టు దేవుడి యొక్క ప్రత్యేకమైన బాధ్యత క్రైస్తవ విశ్వాసుల జీవితాల్లో తన బిడ్డలుగా మరి నిర్వర్తించడం జరుగుతుంది. మరి ఇటువంటి వాగ్దానం పొందుకున్న వారు చాలా ధన్యులని చెప్పాలి. ఎందుకంటే చాలామంది జీవితంలో దేవుని ప్రభుత్వం లేకుండా ఇతర ఆధారాల వల్ల లోకం యొక్క అధీనంలో ఉంటూ మరి అబద్ధ వాటి వల్ల కొన్ని మేలు పొందుకుంటున్నారు. వాటిని నిజంగా మేలు అని చెప్పలేము మనం, వాటిని ఆశీర్వాదం అనలేం, కొన్ని లాభాలు అంతే. మరి వాటికన్నా కూడా దేవుని ఆశీర్వాదం దేవుని ప్రభుత్వంలో ఉన్నప్పుడు అది అంతకంతకు మేలుకరంగా క్షేమంగా ఉంటుంది. మనం అభివృద్ధి చెందాలి, కానీ దేవుని ప్రభుత్వంలో అభివృద్ధి చెందడం మూలన మనకి ఇంకా ఎక్కువ క్షేమం ఉంటుంది, మనకి ఇంకా ఎక్కువ మేలుకరమైన అభివృద్ధి ఉంటుంది, ఇతరులకు ఆశీర్వదకరంగా ఉండగలం, దేవుని పనికి పనికొచ్చే సాధనాలుగా ఉండగలం. అంతకు ముందు వరకు కూడా దేవుని దృష్టికి ఒక పనికిమాలిన వారంగా దేవుని స్తుతికి అంత కారణం కాకుండా ఉండేవాళ్ళం. బట్ ఎప్పుడైతే దేవుని ప్రభుత్వం అనేది మొదలవుతుందో అప్పుడు దేవుని చిత్తం కోసం ఉపయోగపడే సాధనాలుగా ఉంటాం. ఈ దేవుని ప్రభుత్వం మూలంగా వచ్చే ఆశీర్వాదాలు ఇంకా మరింతగా గొప్పగా ఏ విధంగా ఉంటాయంటే, అంతకు ముందు వరకు మనకున్న కొద్ది జ్ఞానం, శక్తి, మన ఆలోచనలు, మనకు వచ్చే రకరకాల సలహాలు, ఇవన్నీ కూడా కొంతవరకు మనకు మేలు చేసి ఉంటాయి లేదా కీడు చేసి ఉంటాయి, అంత సంతృప్తికరంగా ఉండకపోవచ్చు. కానీ ఎప్పుడైతే దేవుని ప్రభుత్వంలో, ఆయన పరిపాలనలో, ఆయన స్వాధీనంలోకి వెళ్ళి ఆయన చిత్త ప్రకారంగా తన బాధ్యత తీసుకొని ఎప్పుడైతే మన జీవితంలో కొన్ని ఇస్తూ ఉంటాడో, మన జీవితాన్ని నడిపిస్తూ ఉంటాడో, అప్పుడు ఇంకా ఇంకా కూడా క్షేమాన్ని మనం అనుభవించగలం. మనం మంచి, మన క్షేమం మనకన్నా కూడా మరి నిజ పరిపాలకుడు, నిజ రక్షకుడు అయిన మరి దేవునికే బాగా తెలుస్తూ ఉంటుంది. మనం అనుకుంటూ ఉంటాం దీనిలోనే మనకు మేలు ఉందేమో, ఇదే నాకు లాభకరంగా ఉంటుందేమో, ఇదే అసలైన విజయమేమో అని కొంచెం భ్రమలో పొరపాటు పడతా ఉండి కీళ్ళలో పడిపోతూ ఉంటాం, లేదా అంత అభివృద్ధికరంగా ఉండకపోవచ్చు. కానీ ఎప్పుడైతే దేవుని ప్రభుత్వంలో ఉన్న ఆశీర్వాదాలు మేలు పొందుకోవడానికి ఆసక్తి చూపిస్తామో, ఆయన స్వాధీనంలో మన జీవితాల్లో ఉండడానికి ఆసక్తిని చూపిస్తామో, మరి ఆయనకి విధేయత చూపిస్తాము, విధేయత చూపిస్తూ ప్రార్థిస్తూ ఆయన ద్వారా అభివృద్ధిని ఆశిస్తాము, అలా వచ్చే విజయం చాలా గొప్పగా ఉంటుంది. మరి చాలా సాతాను శోధన నుంచి విడుదల అనేది కలుగుతుంది. ఆయన నామానికి మహిమకరంగా జీవిస్తూ ఉంటాం, పనికిమాలిన వారిగా ఉండవు, ఆయన సేవకులుగా వెలుగొందుతాం. మరి అట్టి రీతిగా ఆయన నిత్యమైన వెలుగుగా ఉంటాడనమాట. ఆ విధంగా సూర్యుడు ఇంకను అస్తమింపడు, చంద్రుడు క్షీణింపడు. అంటే మనకి వెలుగుగా ఉండేవి వెలుగు కాకుండా చీకటి అయిపోవు. ఇక ఇతరితర ఆశ్రయాల కన్నా, ఇతరితర వెలుగుగా ఉండే కన్నా ఆయనే ఒక నిత్యమైన వెలుగుగా ఉన్నప్పుడు మరి ఆయనే నిత్యము మన జీవితాన్ని నడిపిస్తూ ఉంటాడు. అందులో మనకి ఖచ్చితంగా ప్రతిదీ కూడా మేలుకరంగా, దీవెనకరంగా, విజయవంతంగా మారుస్తాడు. ముందు లేని ఆశ్చర్యకారాలు, అద్భుతకారాలు తప్పకుండా జరిగి తీరుతాయి. చాలా క్లియర్గా తెలుస్తుంది పాత జీవితం వేరు, ఇప్పుడున్న కొత్త జీవితం వేరు అని. అదొక గొప్ప సాక్ష్యంగా సమాజంలో ఉంటుంది. ముందు ఈమె జీవితంలో ఇలా లేదే,
ఇతని జీవితంలో ముందు ఇలా లేదే, కానీ ఇంత మార్పు ఎలా వచ్చింది, ఇంత ఆశీర్వాదం ఎలా వచ్చింది, ఇంత అభివృద్ధి ఎలా వచ్చింది, ఇంత గొప్ప విజయం ఎలా వచ్చింది అని ప్రతిదీ కూడా ఒక ఆశ్చర్యకరంగా వారి జీవితాలు సమాజంలో వెలుగొందుతాయి. మరి ఆ విధంగా దేవుడే నిత్యమైన వెలుగుగా వారి జీవితాలకు ఉంటాడు. ముందున్న పాపం వాళ్ళ జీవితాలకు ఉండదు. ఏంటి ఇంత ఘోరమైన పాపి ఇంత గొప్పగా మారిపోయాడా, ఇంత పరిశుద్ధుడైపోయాడు, ఇది ఎలా జరిగింది అని ఆశ్చర్యపడే రీతిగా పాపుల జీవితాల సహితము దేవుని ప్రభుత్వం ఉన్నప్పుడు, దేవుని పరిపాలన ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తి నీతిగా జీవిస్తాడు, పరిశుద్ధంగా జీవిస్తాడు. అంతకు ముందు వరకు నీతిమంతులు అనుకున్న వారి కన్నా ఇంకా ఎక్కువ నీతిగా పరిశుద్ధంగా బ్రతికిన వాళ్ళు, మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు నిజంగా దేవుని మహిమకు చాలా గొప్ప సాక్షులుగా ఉన్నారు. అలాగే మరి విశ్వాసమైన జీవితాల్లో ఇంకా ఎక్కువ విశ్వాసంలో వృద్ధి చెందడం, ఇంకా ఎక్కువ ఆత్మీయంగా బలపరచబడడం, ఇంకా ఎక్కువ విజయాలు సాధించడం ప్రతి విషయంలో కూడా ఉంటుందన్నమాట. ప్రతి విషయంలో కూడా దేవుని కాపుదల సంరక్షణ అనుభవిస్తూ ఉంటాం. మరి ఈ వాగ్దాన అర్థం ఇదే అని మనం అర్థం చేసుకోవాల్సింది. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖదినములు సమాప్తం అవుతాయి. అంటే అప్పటి వరకు కూడా దేని నిమిత్తమో బాధపడుతూ సంతృప్తి లేకుండా జీవిస్తున్న జీవితాలు ఇక నుంచి దేవునిలో అన్ని విషయాల్లో కూడా ఒక సంతృప్తిని అనుభవిస్తూ ఇంకా ఆనందంగా ఉండడం అనేది ప్రారంభించబడడం జరుగుతుంది. ప్రభునందు ప్రియ విశ్వాసులారా, మరి ప్రతి ఒక్కరూ కూడా మీ జీవితాల్లో ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలని, దాని కొరకు దేవుని ఆశ్రయించి దేవుని మీద ఆధారపడి విశ్వాసంతో ప్రార్థించి అట్టి రీతిగా దేవుని నడిపింపులో అభివృద్ధి చెందాలని హృదయపూర్వకంగా ప్రియక్రీస్తు దాసులుగా కోరుకుంటున్నాను. మరి విశ్వాసం ఇదితో ప్రార్థించి దేవుని కాపుదల సంరక్షణ అనుభవించాలని కోరుకుంటున్నాను. మా ప్రియ పరలోక తండ్రి, మహాపరిశుద్ధుడు, మహాగణుడైన దేవ, నీ సర్వోన్నతమైన నామానికి అనేకమైన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నేడు మనదైన విశ్వాస జీవితాల్లో నీ ప్రభుత్వంలో కాకుండా, నీ పరిపాలనలో కాకుండా, నీ అధికారంలో కాకుండా మరి లోకం యొక్క స్వాధీనంలో ఉండు, మరి మేలుకి బదులుగా మేలుకు ప్రతిగా మరి కీడులో జీవిస్తున్నామేమో, అంత రక్షణ లేనటువంటి, అంత ఆసక్తికరమైన స్థితి కానిటువంటి స్థితిలో మేము ఉన్నామేమో తండ్రి. యేసయ్య, మా జీవితాలపై మీ దృష్టి నిలిపి మరి సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా నీ కనుదృష్టి మాపై నిలిపి మరి ప్రారంభం నుండి మా జీవితాల ముగింపు వరకు కూడా నీ నడిపింపులో నిన్ను బట్టి ఆనందించే ధన్యత కృప మాకు అనుగ్రహించమని, అట్టి విశ్వాసంలో మనం వృద్ధి చెందించమని, అట్టి క్షేమకరమైన స్థితికి మమ్మల్ని నడిపించమని, అట్టి రీతిగా మా జీవితాలను ఏలమని, మరి ముందున్న స్థితి కన్నా కూడా ముందున్న మేలుల కన్నా అధికమైన మేలులతో, దీవెనలతో, విజయాలతో మా జీవితాన్ని తండ్రి యేసయ్య ఆత్మీయంగా అనే రీతిగా కూడా వర్ధింపచేయమని, ఈనాడు మా శరీరాన్ని, ఆ మనసుల్ని, ఆత్మల్ని మీ స్వాధీనంలో ఉంచుకొని అట్టి కృపాక్షేమాన్ని మా జీవిత కాలం మాకు అనుగ్రహించమని, ఆశీర్వదించమని దీనులమైన మేము ప్రార్థిస్తూ ఉండగా, నమ్ముట నీవలైతే నమ్మకి సమస్తం సదన విశ్వాసంలో నీ నామ మహిమార్థమై మా ప్రభు రూపు రక్షకుడనే సతి పరిశుద్ధ నామంలో నిశ్చయముగా నీ నామ మహిమార్థమై మా ప్రార్థనలకు సఫలతను పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. ముఖ్యమైన ప్రకటన ఉందని గమనించగలరు. మరి ఈ నెల క్రిస్మస్ నెల అండి. మరి డిసెంబర్ 25 అంటే చాలా క్యాలెండర్ ప్రకారం డిసెంబర్ 25 చాలామంది లోక ప్రభుత్వం నుంచి ఆమోదించిన రీతిగా డిసెంబర్ 25 మరి చాలా ఎక్కువ ప్రాంతాల్లో క్రిస్మస్ వేడుకలు అనేవి జరుగుతూ ఉంటాయి. అంటే అది దాన్ని క్రిస్మస్ దినంగా అంగీకరించడం జరుగుతుంది. అండ్ క్రిస్మస్ పర్వదినంగా సెలబ్రేట్ చేసుకోవడం కూడా జరుగుతుంది. మరి డిసెంబర్ 25 క్రిస్మస్ శుభ సందర్భంగా
మరి క్రిస్మస్ కానుకలు దేని మహిమార్థమై కలెక్ట్ చేసి ఇతనికి దీవెనకరంగా ఆశీర్వదకరంగా ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు, అలా నిర్ణయించుకొని ప్రయత్నం చేసినప్పుడు మరి క్రిస్మస్ శుభ సందర్భంగా వచ్చిన కానుకలు ఉన్నాయండి. ఆ కానుకల వివరాలు నేను తెలియజేస్తాను. మరి క్రిస్మస్ శుభ సందర్భంగా క్రిస్మస్ కానుకలు సమర్పించిన వారు కిముడు రవికుమార్ మావయ్య అండ్ ఫ్యామిలీ 1000 రూపీస్, 1000 రూపాయలు క్రిస్మస్ కానుకగా సమర్పించడం జరిగిందండి. మరి దేవాది దేవుడు మావయ్య కుటుంబాన్ని అంతకంతకు ఆత్మీయంగా ఇంకా అన్ని రీతిలుగా వర్ధిలింప చేయాలని కోరుకుంటున్నాను. దేవుని క్షేమాన్ని అనుభవించాలని కోరుకుంటున్నాను. మరి మావయ్య గురించి చెప్పాలంటే చిన్నప్పటి నుంచి కూడా దేవుని యందు భయభక్తులతో, దేవుని కృపలో, దేవుని చిత్త ప్రకారంగా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు. అంటే ముందు లేని అభివృద్ధి దేవుని యందు భయభక్తులతో చాలా గొప్పగా కలిగి ఉండడానికి గొప్ప సాక్షిగా ఎప్పుడూ నిలుస్తూ ఉండేవాడు. మరి మా మావయ్య డైట్ చేశారండి, డిగ్రీ చదివారు, డైట్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో అంటే గవర్నమెంట్ స్కూల్లో మాస్టర్గా వర్క్ చేస్తున్నారు. మరి అంతకు ముందు వరకు కూడా చాలా కష్టాలు పడుతూ అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తూ ఉండేవారు. మరి ఆ కష్టాల్లో కూడా దేవుని యందు నమ్మకంతో, విశ్వాసంతో, దేవునికి ప్రార్థిస్తూ పవిత్ర కలిగి జీవిస్తూ ఉన్న క్రమంలో అద్భుత రీతిగా మరి మావయ్యకి ప్రభుత్వ ఉద్యోగం రావడం జరిగింది. అది నిజంగా చాలా ఆశ్చర్యకరమైన దీవెనకరమైన మేలు. అంటే అంత ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తా ఎప్పుడు ఇలాగే ఉంటుంది, ఇలా కష్టాలతోనే ఉంటుంది అని అనుకున్న వాళ్ళందరి నోళ్ళు కూడా దేవుడు ముగించడం జరిగింది. గొప్ప ఆశీర్వాదం, దేవుని దయ, గొప్ప విజయం మా మావయ్యకి మరి దేవుడు అనుగ్రహించడం జరిగింది. మరి అన్ని వేళ కూడా దేవుని యందు విశ్వాసించిన జీవితాలు ఒకే రీతిగా ఉండవు. ఎప్పుడూ ఉండే కష్టాలు, బాధలు ఉండవు. దేవుడు ఖచ్చితంగా సమాజంలో వాళ్ళకి గౌరవాన్ని కలిగిస్తాడు. ఆయన చూపుతున్న భయభక్తుల కారణంగా, కృప కారణంగా. ఆయన ప్రభుత్వం చిత్తంలో ఉన్నప్పుడు ముందున్న స్థితి చాలా గొప్పగా మారిపోతుంది అనడానికి మా మావయ్య జీవితం ఒక గొప్ప నిదర్శనం అండి. మరి అట్టి రీతిగా ప్రభుత్వ ఉద్యోగంలో మా మావయ్యని ప్రవేశించమే కాదు, మంచి భార్యమన్ని కూడా మరి మా మావయ్యకి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది, సాటైన సహాయం ఇవ్వడం జరిగింది. మా మావయ్యకి ఏదైనా శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా తను విలువెల్లాడిపోతూ తను చేయవలసిన సహాయం అంతా చేస్తూ ఉంటారని మా అత్త పేరు విజయమణి. ముందు నాగమణి అని ఉండేది. ఎందుకు అంటే తను ఒక అనుజనురాలు. మరి దేవుని చిత్తంలోనే ఆ వివాహం జరిగింది. ఒక అనుజనురాలు అయినా సరే మా మావయ్యని చేసుకున్నప్పటి నుంచి మా మావయ్య చెప్పిన ప్రతి మాట వింటూ, విధేయత చూపిస్తూ, వినయంగా నడుచుకుంటూ, మరి ప్రార్థన నేర్పిస్తే ప్రార్థన నేర్చుకుంటా అంట అత్త. మరి వాక్యం నేర్పిస్తే వాక్యం నేర్చుకుంటాం. కొంతమంది వినరండి, మేమెందుకు వినాలి, మీ మాట ఎందుకు వినాలని గర్వంగా ఉంటారు. కానీ మా అత్త ఎప్పుడు కూడా మా మావయ్య మాట జవదాటదు, చాలా గౌరవం చూపిస్తూ ఉంటుంది. మరి అటువంటి అనుజనురాలు మా అత్త జీవితంలో కూడా దేవుని కృప, దీవెన అంతకు ముందున్న కన్నా చాలా గొప్పగా మారిపోయింది. తను ఫస్ట్ అనుజనురాలుగా ఎక్కడో ఉండేది, కానీ మా మావయ్య జీవితంలోకి అడుగు పెట్టిన తర్వాత తను ఒక రక్షణలోకి రాగలిగింది. అంతవరకు రక్షణ లేని స్థితి, యేసయ్య అంటే ఎరుగని స్థితి. కానీ మా మావయ్యని తనకి ఒక గొప్ప బహుమానంగా, ఆశీర్వాద ఫలంగా ఇవ్వడం జరిగింది దేవుడు. మరి అటు రీతిగా గొప్ప రక్షణలోకి మా అత్త రావడం జరిగిందండి. ఇద్దరు కూడా వివాహ జీవితం మొదలుపెట్టినప్పటి నుంచి, మరి వారిద్దరూ కూడా వివాహ జీవితం మొదలుపెట్టినప్పటి నుండి కూడా మరి దేవుని కృప, ప్రేమ వారి మధ్య ఉంటూ వచ్చింది. అలాగే మరి దేవుడు తన కృపా బహుమానంగా మరి గర్భఫలాన్ని ఇవ్వగా మరి ఒక కుమారుడు, ఒక కుమార్తె వారికి దీవెనగా సంపాదించుకోవడం జరిగింది. మరి కుమారులు దేవుని బహుమానం కదా, అంటే గర్భఫలం దేవుడిచ్చిన బహుమానమే కదా అని బైబిల్ చెప్తుంది కదా.
మరి అబ్బాయి పేరు కిముడు రాజ్ కుమార్, కుమార్తె పేరు కిముడు శాంతిప్రియ. మరి ఆ పిల్లలిద్దరినీ కూడా తను ఎన్ని కష్టాలు పడుతూ బాధలు పడుతున్నా దేవుని భయభక్తులతో విశ్వాసంతో అలా జీవిస్తూ వచ్చారో మామయ్య. మరి పిల్లల్ని కూడా చిన్నప్పటి నుంచే దేవుని కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేయాలి, దేవుని భక్తిలో ఎక్కువ వాళ్ళు ఉండేలా చేయాలి, తద్వారా వాళ్ళ క్షేమం అనుభవించేలా చేయాలి అన్న విషయంలో నిజంగా తన కుటుంబానికి ఒక మంచి హెడ్ అని చాలా బాగా చెప్పుకోవచ్చండి. దేవుని ప్రభుత్వంలో ఉంటూ మరి ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రభుత్వంలో ఆయన అధికారంలోకి రప్పించి ఆయన ద్వారా కుటుంబాన్ని నడిపించుకునే రీతిలో చాలా మంచి జ్ఞానాన్ని మా మావయ్య ఉపయోగిస్తూ ఉండేవారు అనమాట. ఎక్కువ దేవుని మీద ఆధారపడడం, దేవుని ప్రార్థించడం, దేవుని కార్యక్రమాల్లో వాళ్ళు ఎప్పుడైనా సరే ఆసక్తి చూపించినప్పుడు వాళ్ళని చాలా సీరియస్గా గద్దించడం, ఆ విషయంలో క్షమించేవారు కాదండి మా మావయ్య. కాంప్రమైజ్ అయ్యేవారు కాదు, చాలా గద్దిస్తూ ఉండేవారు అనమాట. మరి ఎప్పుడైతే తండ్రి అటు రీతిగా తప్పుని సమర్థించకుండా మరి దేవుని ఎందుకు విశ్వాసం విషయంలో ఉంచాల్సిన ఆసక్తి విషయంలో ఎప్పుడు అలా ప్రోత్సహిస్తూ గద్దించడం ద్వారా వాళ్ళు మేలు కోరుకున్న తండ్రిగా ఎప్పుడైతే ఉంటారో ఆ కుటుంబం అంతకంతకు వర్ధిల్లుతుంది అనడానికి నిజంగా కుటుంబం గొప్ప సత్యసాక్ష్యంగా వెలిసిందని చెప్పుకోవాలి. మరి పిల్లలిద్దరూ కూడా చిన్నతనం నుండి కూడా మరి దేవునికి భయభక్తులు కలిగి మావయ్య మాట వింటూ మరి మావయ్య మాటకి ఎదురు చెప్పకుండా క్రమశిక్షణలో ఎదుగుతూ మరి దేవుని కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యిందని చెప్పిన ప్రతిసారి పిల్లలు మన ఆసక్తిగా చర్చకు వెళ్తూ నిజంగా ఆత్మీయంగా ఎదుగుతూ రావడం జరిగింది. మరి తండ్రి మాట విని ఆ భయం కూడా దేవుని భయమే కాకుండా తండ్రి భయం కూడా కలిగి చాలా బాగా చదువుతూ వస్తూ ఉండేవారు అనమాట. మరి ఇద్దరు అబ్బాయి అమ్మాయి కూడా ఇద్దరు కూడా మరి బాగా చదివి పిల్లలు మరి ఆ విధంగా చదువుతూ ఎదుగుతూ వస్తూ ఉండగా మరి రాజ్ కుమార్ తండ్రి మాట విని మరి బ్యాంక్ జాబ్ నిమిత్తం కోచింగ్కి వెళ్ళు, గవర్నమెంట్ జాబ్ త్వరగా సంపాదించు అని మావయ్య చెప్పగానే మరి తండ్రి ఇప్పించాలనుకున్న ట్రైనింగ్ వృధా చేసుకోకుండా శ్రద్ధగా టైంకి వెళ్తూ మరి బ్యాంక్ కోచింగ్ తీసుకొని చక్కగా మరి గవర్నమెంట్ జాబ్ సాధించగలిగాడు. తండ్రి వలె మరి కుమారుడు కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితంతో మరి తండ్రికి విధేయత చూపించి తండ్రి మాట విని మంచి గవర్నమెంట్ జాబ్ సాధించగలిగాడండి. మరి చాలామంది పెడచోని పెడతా ఉంటారు, నీ మాట నేను ఎందుకు వినాలి, నువ్వు కోచింగ్కి వెళ్ళమని నేను వెళ్ళాలా, నాకు అవసరం లేదు, నాకు వేరే కావాలి అని ఇలాంటి మాటలు మా మావయ్యకి ఎదురు సమాధానం చెప్పకుండా వెంటనే తండ్రి మాట విన్నాడు. ఈరోజు మంచి వృద్ధిలో ఉన్నాడు, మంచి గవర్నమెంట్ జాబ్ సంపాదించగలిగాడు. ఈరోజు తండ్రికి సరైన వయసులో సరైన సమయంలో మంచి చేయూతగా నిలవగలిగాడు. ఆనాడు దేవుని యందు భయభక్తులు కలిగి తండ్రిని గౌరవించకపోతే ఈనాడు తన జీవితంలో నిజంగా అంత మంచి స్థితి దేవునికి గొప్ప సాక్ష్యంగా మరి ఈ విధంగా చెప్పడం జరగకపోయి ఉండదు. మరి ఆ బిడ్డని దేవుడు ఈ విధంగా ఆశీర్వదించగలిగాడు. ఇదంతా కూడా దేవుని ప్రభుత్వం మూలంగా కలిగిన అభివృద్ధి, ఒక మంచి మార్పు. మరి అలాగే మరి మా మరదల గురించి చెప్పాలి. మరి వీళ్ళు మరదళ్ళు అయినప్పటికీ కూడా నేను ఎప్పుడు అలా చూడను, వాళ్ళు నన్ను అలా చూడరు, వదిలినాగా ఆ అక్కలా భావిస్తారు, సొంత అక్కలా భావిస్తారు. ఆ పిల్లలు కూడా మరి మరదలు కాకుండా తమ్ముడు చెల్లెళ్ళుగానే ఉంటారు. నాకు ఇద్దరు సహోదరులు, ఆ సహోదరులు ఎంతో వీళ్ళు కూడా మామయ్య పిల్లలు కూడా నా తమ్ముడు చెల్లెలుగానే చిన్నప్పటి నుంచి భావించడం జరిగింది. ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు మేము అందరూ హ్యాపీగా గడుపుతూ ఉంటాము. ఒకరికొకరికి సహాయం చేసుకుంటూ అవసరమైన సమయంలో మరి ఆత్మీయంగా ఉంటూ మా బంధాలు ఉండేవి. ఒకళ్ళొకళ్ళు ఏదైనా కష్టం ఉన్నప్పుడు, బాధ ఉన్నప్పుడు ఒకళ్ళొకళ్ళు బలపరుచుకుంటూ ప్రోత్సహించుకుంటూ ఉంటాము. ఎవరిని అలా బాధల్లో కష్టాల్లో ఎవరిని విడిచిపెట్టం. మా పూర్వీకులు మా పితలు ఎలా ఉండేవాళ్ళో సహోదరత్వం విషయంలో మరి ఈ తరం పిల్లలను కూడా అలాగే ఒకళ్ళొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ఒకళ్ళొకళ్ళు బలపరుచుకుంటూ తప్పు చేస్తే ఖండించుకుంటూ ఈ విధంగానే జీవిస్తూ వచ్చి ఉండేవాళ్ళం. మరి శాంతిప్రియ విషయానికి వచ్చినట్లయితే మరి తను కూడా యుక్త వయసులో తండ్రి మాట విని దేవుని చిత్తాన్ని గౌరవించి వివాహం చేసుకోవడం జరిగింది. మరి అటు రీతిగా మంచి భర్తను సంపాదించుకోగలిగిందండి. మరి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మాట వినడం వల్ల, దేవుని చిత్తాన్ని గౌరవించడం వల్ల మరి తండ్రిని కూడా తల్లిదండ్రులను కూడా గౌరవించి విలువిచ్చి వాళ్ళు చెప్పిన సంబంధాన్ని చేసుకోవడం వల్ల ఒక మంచి భర్తని బహుమానంగా సంపాదించుకోగలిగింది. మరి శాంతిప్రియ భర్త పేరు సతీష్ బాబు.
తను ఫ్యామిలీ కూడా అంత కూడా దైవికంగా ఆత్మీయంగా ఎదిగిన కుటుంబమే. అన్నయ్య దైవికంగా ఉంటాడు. మరి తల్లిదండ్రుల్ని అత్తామామలుగా చూసుకుంటాడు. నిజమే ఈ కాలంలో చాలామంది అల్లుళ్ళు చాలా ఘోరాతి ఘోరంగా కట్నాల కోసం వాళ్ళ పిల్లల్ని వేధిస్తూ, ఆ తల్లిదండ్రులకి అత్తమామలకి సంతృప్తి లేకుండా వాళ్ళు వేధిస్తూ పీడిస్తూ ఉన్న క్రమంలో మరి అన్నయ్య ఆ అత్తమామల్ని కూడా అమ్మా నాన్నలా చూసుకుంటూ వాళ్ళ పట్ల కూడా తీసుకోవాల్సిన బాధ్యత విషయంలో లోపం లేకుండా ఉంటాడు. మరి భార్యను కూడా అటు రీతిగానే ప్రేమిస్తాడు, తన కూతుర్లాగానే చూసుకుంటాడు. మరి అటు మంచి భర్తని కూడా మరి శాంతిప్రియ జీవితంలో పొందుకోగలిగింది అంటే దేవుని ప్రభుత్వంలో, దేవుని పరిపాలనలో, దేవుని ఆధీనంలో తన జీవితం ఉంది కాబట్టి ఆ విధమైన గొప్ప మేలు అనేది జరిగింది. అంతే కదండి, అత్త కూడా చాలా ఆసక్తితో మరి ఇంట్లో మా మావి చెప్పిన మరి వాళ్ళ అబ్బాయి చెప్పిన చక్కగా దేవుని కార్యక్రమంలో ఆసక్తితో ఇన్వాల్వ్ అవుతూ ఉండడం, దేవుని యందు ఇంకా ఇంకా భక్తి పెంచుకోవడం, నేర్చుకోవడం జరిగిందండి. మరి ముందున్న స్థితి కన్నా ఇప్పుడున్న స్థితి చాలా ఆశ్చర్యకరంగా అద్భుతంగా ఉంటుంది మా అత్త జీవితంలో. అలాగే మరి మేనకోళ్ళు అయినా సరే మరి వాళ్ళ పిల్లల కన్నా ఎక్కువ నన్ను ప్రోత్సహించడం, ఎక్కువ వాళ్ళ పిల్లల కన్నా ఎక్కువ గొప్పగా చూడడం చిన్నప్పటి నుంచే వచ్చింది. మా విద్యకి నేను ఇది చేయాలనుకుంటున్నానని మా మామయ్య ఎప్పుడన్నా అంటే, మన విద్యకే కదండి చేయండి పర్వాలేదు అని అంటది తప్ప పాపం వద్దు అని ఒక్క మాట తను నెగిటివ్గా నన్ను నోటించి ఇప్పుడు వచ్చి రాలేదు, నేను వెళ్ళలేదు. ఎప్పుడు కూడా నన్ను ప్రోత్సహిస్తూనే ఉంటుంది అత్త. ఏమైనా కావాలంటే మావి ఇస్తారని చెప్తూనే ఉంటుంది. అంతే తప్ప ఎప్పుడు కూడా ఇది ఇస్తానంటే ఎందుకండి వద్దండి అని ఒక్క మాట నా విషయంలో ఎప్పుడూ మా అత్తకి రాలేదు. మన విద్యకి కదా ఇచ్చేయండి పర్వాలేదు, మన విద్యకి చేద్దాం మనం అని చెప్పి కలిసి అలా ఏకీభవిస్తూ మరి భర్తని గౌరవిస్తూ ఉంటుంది అనమాట. మరి ఏ కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు చేద్దామన్నా మరి చెల్లెళ్ళకి కానీ మరి మేనగోళ్ళ కానీ కుటుంబ సభ్యులకైనా చేద్దామన్న ఆటంకం చెప్పకుండా భర్తని గౌరవిస్తూ మరి తనతో కలుస్తూ తన కష్టంలో తోడుంటూ చెప్పిన మాట వింటూ ఒక మంచి దీవెనకరమైన ఆసక్తికరమైన భార్య మా మావయ్య జీవితంలో ఉంది. ఇది దేవుని ఆశయ ఫలమే అని నిరూపించగలిగిందండి. ఈ విధంగా మరి ఆ కుటుంబం విషయంలో నేను నిజంగానే హృదయపూర్వకంగా దైవ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాను. అండ్ ప్రతి ఒక్కరి సమక్షంలో యూట్యూబ్ వ్యూవర్స్ సమక్షంలో మరి ఆ ఫ్యామిలీని అంతటినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను, అప్రిషియేట్ చేస్తున్నాను. అండ్ ఈ పరిచర్య విషయంలో మీరిచ్చిన ప్రోత్సాహం, మీరు చేసిన సహాయానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మావయ్య అండ్ అత్త. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ అబాండెంట్ ఇన్ ఆల్ థింగ్స్. దేవుడు మీ కుటుంబాన్ని ఇటు రీతిగానే అన్ని రీతిలుగా కూడా నిత్యక్షేమంతో ఆశీర్వాదాలతో వర్ధింపచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అటువంటి గొప్ప విజయాలు మీ పిల్లల జీవితాల్లో మరెన్నో ఉండాలని, శాంతిప్రియ జీవితంలో ముఖ్యంగా మంచి గవర్నమెంట్ జాబ్ కూడా భర్తతో పాటు ఉండాలని కోరుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యూ శాంతిప్రియ అండ్ సతీష్ అన్నయ్య. తర్వాత మరి క్రిస్మస్ కానుక సమర్పించిన మరొక వ్యక్తి బొల్లం ఆనంద్ బాబు అన్నయ్య, 500 రూపీస్ అండి. మరి అన్నయ్య మరి మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి, మరి సొంత తల్లికి పుట్టిన కుమారుడే కాకుండా మా సొంత అన్నయ్యలానే నన్ను ప్రేమించి మరి క్రిస్మస్ కానుక ఇవ్వడం జరిగింది. అసలు వీళ్ళు క్రిస్మస్ కానుకలను అందరికీ చెప్పానండి. మామూలుగా వీళ్ళు నుంచి కానుకలు వస్తాయని నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఇప్పటికీ వాళ్ళకి వాళ్ళ చర్చెస్లో క్రిస్మస్ సంబంధించిన అన్ని స్పాన్సర్షిప్లు చేస్తూ స్పాన్సర్షిప్లు కలిగి ఉంటూ ఎక్కువ ఇచ్చి ఉంటారు. మామూలు ఈ పరిచయకి ఇవ్వరేమో, అంత రాకపోతే మామూలుగా నేను జస్ట్ క్యాజువల్గా చెప్తూ ఉండడమే జరుగుతుంది అని నేను అనుకున్నానండి. కానీ మా కిముడు రవికుమార్ మావయ్య నుంచి సర్ప్రైజ్గా వచ్చింది. నెక్స్ట్ బొల్లం ఆనందబాబు అన్నయ్య నుంచి కూడా అదే రీతిగా సర్ప్రైజ్గా క్రిస్మస్ కానుక అనేది వచ్చింది. ఊహించలేదు, ఊహించకుండా దేవుడు వాళ్ళ ద్వారా ఇటువంటి కానుక నాకు పంపించడం జరిగింది. నిజంగా మేనమామ మేనకోళ్ళ బంధం అనేది నిజంగా కూతుల కన్నా ఇంకా కొంచెం విలువకరంగా ప్రత్యేకంగానే ఉంటుందండి. ఎందుకంటే తండ్రి ఇస్తే అంత ఉండే ఆనందం కన్నా
మేనగోళ్ళకి మేనమామ ఇచ్చే కానుకని చాలా ప్రీతికరంగా ఉంటుంది. తన పుట్టినరోజు విషయంలో కానీ, మెచ్యూర్ అయిన విషయంలో కానీ, పెళ్ళి విషయంలో కానీ ఏదైనా చిన్న కానుక తెచ్చినా మా మేనమామ ఇచ్చాడు, మా మేనమామ తెచ్చారు అని ఎక్కువ ఇంట్లో తల్లిదండ్రులు ఇచ్చిన దానికన్నా ఎక్కువ మురిసిపోతా ఆనందపడతా ఉంది. ఇది మేనమామ మేనగోళ్ళ సంబంధం అనమాట. చాలా ప్రత్యేకంగా, చాలా ఆనందంగా ఉంటుంది. ఆ బంధం అనేది చాలా గొప్పగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి మా మేనమామను కూడా మాకు ఏదైనా ఇస్తే నేను చాలా ఎక్కువ ఆనందించేదాన్ని. నిజంగా అది ఎప్పుడు కూడా మేనమామ మేనగోళ్ళకి ఇచ్చేది ఎప్పుడు కూడా శుభకరంగా, దీవెనకరంగా ఉంటుంది. మరి అలాంటి కానుకలు నేను ఎప్పుడు కూడా విసర్జించను, తక్కువ చూపు చూడను. నేను నా జీవితంలో చాలా గొప్పవి. మరి బొల్లం ఆనందబాబు అన్నయ్య, మా అన్నయ్య, మరి తిను కూడా అట్టి రీతిగానే మరి ఇమీడియట్గా ప్రతిస్పందించి, ఎంతోసేపు కూడా అవ్వలేదండి అనౌన్స్మెంట్ చేయగానే చాలా త్వరగా వీరిద్దరూ కూడా స్పందించి మరి క్రిస్మస్ కానుకలు దేవుని భయభక్తులతో సమర్పించడం జరిగింది. మరి అన్నయ్య కుటుంబాన్ని మా కుటుంబంతో పాటు కూడా అంతకంతకు విశ్వాసంలో, ఆత్మీయంగా, అన్ని రీతిగా కూడా వర్ధలింప చేయాలని, మరి దేవుని క్షేమం వారి జీవితాలు అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ విధంగా వెంటనే స్పందించడం కూడా దేవుని ప్రభుత్వం ఎవరి జీవితాలు అయితే ఉంటుందో, దేవుని పరిపాలన, దేవుని స్వాధీనంలో ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితాల్లో దేవుని కార్యక్రమాలు అంటే వెంటనే ఆసక్తి చూపించగలరు, వెంటనే ప్రతిస్పందించగలరు. మరి ఆ విధంగా జరుగుతుంది అనడానికి వీరిద్దరు ఈ విధంగా సాక్ష్యంగా ఉన్నారు. మరి కొంతమంది జీవితాల్లో ఆ ప్రతిస్పందన ఉండదు, ఏదో విన్నట్టు నిర్లక్ష్య వైఖరి ఉంటుంది. మరి దేవుని ఆశీర్వాదాలు, దేవుని చిత్తం, దేవుని ప్రభుత్వం ఉండని జీవితాల్లో ఆ విధమైన నిర్లక్ష్య వైఖరి అనేది ఉంటుంది, ఆ విధమైన ప్రతిస్పందన అనేది ఉండదు. కొంతమంది ఇద్దామని మనసున్న పాపం ఇవ్వలేని స్థితి ఉంటుంది. ఆ విధంగా ఉంటాయన్నమాట. మరి దేవుని ప్రభుత్వంలో, దేవుని పరిపాలనలో ఎక్కువ ఉన్న వాళ్ళ జీవితాల్లో ఈ విధంగా ఉంటుంది. మరి తర్వాత వాళ్ళే ప్రశాంతి రాజేశ్వరి అండి, వాళ్ళే బాల వెంకటేష్ గారు మరియు ప్రశాంతి రాజేశ్వరి దంపతులు. ఇది ప్రశాంతి రాజేశ్వరి నా ఫ్రెండ్ అని చెప్పాను కదండి ముందున్న కాలంలో. మరి తిను కూడా అతి రీతిగానే వెంటనే ప్రతిస్పందించగలిగింది. వెంటనే ప్రతిస్పందించి 200 రూపాయలు కానుకగా ఇవ్వడం జరిగింది. ఆనంద్ బాబు అన్నయ్య 500 రూపాయలు క్రిస్మస్ కానుక సమర్పించడం జరిగిందండి. మరి ఆనంద్ బాబు అన్నయ్యకి హృదయపూర్వకంగా, వారి కుటుంబానికి సహా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించినాక. మరి అట్టి రీతిగానే ప్రశాంతి రాజేశ్వరి ఫ్యామిలీని కూడా దేవుడు ఆశీర్వదించాలి, దీవించాలని కోరుకుంటున్నాను. మరి 200 రూపాయలు క్రిస్మస్ కానుక సమర్పించడం జరిగింది. మరి ఆత్మీయంగా వారికి ఇచ్చిన 2 బిడ్డల్ని, కుమార్తెలు ఇద్దరిని కూడా మరి తల్లిలాగే దేవుని భయభక్తులు కలిగి దేవుని చేత కొనియాడబడేటువంటి విశ్వాసులుగా వృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ఇతరులకు ఆశ్చర్యకరంగా ఇటు రీతిగానే ప్రోత్సాహకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడు వీళ్ళని, వీళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ పిల్లల్ని బహుగా ఆత్మీయంగా అన్ని రీతిలుగా వర్ధలింప చేయనుగాక. ఆమేన్. మరి వీరందరి నిమిత్తం కూడా మీరు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. మరి నూకతాటి సతీష్ కుమార్ అన్నయ్య అండ్ శ్రీ విద్యా వదిన ఫ్యామిలీ 500 రూపాయలు వీరు ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ అభివృద్ధి ఇంకా మేలు నిమిత్తం కృతజ్ఞతాపూర్వకంగా దేవుని భయభక్తులతో కానుక సమర్పించడం జరిగిందండి. మరి శ్రీ విద్య వదిన అంటే మా మావయ్య, ఇందాక నేను చెప్పిన మావయ్య కన్నా ఇంకా కాస్త ఎక్కువ వయసున్న వాళ్ళ అన్నయ్య అంటే మా ఇంకొక మావయ్య కుమార్తె. తన పేరు శ్రీ విద్య, వాళ్ళ భర్త పేరు సతీష్ కుమార్. మరి వీరిద్దరు కూడా దంపతులు. ఈ మావయ్య యొక్క అల్లుడి పేరు కూడా మరి సతీష్ అవడం నిజంగా ఆశ్చర్యకరంగా ఉంది. మరి అన్నయ్య అంటే మరి నిజంగా అల్లుడిలాగా ఉండడండి. తిను కూడా శ్రీ విద్య అక్క ఎప్పుడన్నా సరే మా ఇంటికి వెళ్దాం అని చెప్పగానే మరి ఆటంకం కలుగు చేయకుండా తనకి వీలైతే, తనకి కుదిరితే ఇంటికి వస్తూ ఉంటూ చాలా కొడుకులాగా కలిసిపోతూ ఉంటాడండి. చాలా ఆత్మీయంగా కలిసిపోతాడు. పరాయి మనిషిలో ఎప్పుడు కూడా మాతో వ్యవహరించలేదు. నాతో కానీ, మా అమ్మగారితో కానీ, అమ్మగారిని సొంత అమ్మలానే భావిస్తే భయంతో మాట్లాడుతూ ఉంటారు.
మరి మా పిన్నిల్ని మా మావయ్యలతో కూడా చాలా త్వరగా ఒక సొంత కుటుంబ సభ్యుడే అన్నట్టు ఏదో అల్లుల్లాగా ప్రవర్తించరు, కొడుకులాగా ప్రవర్తిస్తూ ఉంటారనమాట. మరి ఎవరి జీవితాల్లో అయితే దేవుని ప్రభుత్వం దేవుని చిత్తం ఉంటుందో ఇలాంటి మంచి భర్తలు, మంచి అల్లుళ్ళు వాళ్ళ కుటుంబాలకి దీవెనగా బహుమానంగా వస్తూ ఉంటారండి. అందరి జీవితాల్లో ఇలాగ మంచి భర్తలు, మంచి అల్లుళ్ళు, మంచి కొడుకులు, కుమార్తెలు ఉండరు. దేవుని ప్రభుత్వం, దేవుని పరిపాలన ఉన్న జీవితంలోనే, దేవుని కృప ఉన్న జీవితంలోనే, దేవుని చిత్తం ఉన్న జీవితంలోనే మరి ఇలాంటి వాళ్ళు దేవుని ఆశీర్వాద ఫలాలుగా, వాళ్ళకి గొప్ప అదృష్టాలుగా, గొప్ప బహుమానాలుగా ఉంటూ ఉంటారు. మరి మా అన్నయ్య కూడా మా శ్రీ విద్యా వదినకి అలాగే దొరికాడు. మరి వదిన అంటాను కానీ నన్ను అక్క అని పిలుస్తాను నేను. మరి అక్క చెల్లెళ్ళనే ఉంటాము. మరి అక్క విషయానికి వచ్చినట్లయితే అక్క ఏంటంటే చాలా ప్రేమ కలిగిన అక్క అనమాట. బంధాలకి, ప్రేమకి ఎక్కువ విలువిస్తూ ఉంటుంది. అంటే వాటిని నిర్లక్ష్యంతో చూడదు. దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటుంది, దేవుడు అంటే భయం ఉంటుంది, దేవుని కార్యక్రమాలు అంటే చాలా ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా నిర్లక్ష్యంతో కానీ ఆసక్తి లేకుండా ఉండడం కానీ ఉండదండి. ఎక్కువ ఏంటంటే దేవునిలో ఉండడమే కాకుండా ఎక్కువ దేవుని ప్రేమ చూపించే విషయంలో కానీ, బంధానికి విలువ ఇచ్చే విషయంలో కానీ ఎటువంటి లోటు తను చేయదు. మరి తనకి 2 బిడ్డలు దేవుడు బహుమానంగా ఇవ్వడం జరిగింది. అబ్బాయి నిశ్చిత్, అమ్మాయి నిత్య క్యాథరిన్. 2 బిడ్డలను కూడా చాలా దేవుని యందు భయభక్తుల్లో మరి పెంచుతూ వస్తుంది. మరి వాళ్ళని ఎప్పుడు కూడా మంచి కేర్ తీసుకుంటూ వాళ్ళకి క్షేమంగా ఉండే వాటి విషయంలోనే తను ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఫుడ్ విషయంలో కానీ మిగిలిన అన్ని విషయాల్లో కూడా సరైన శ్రద్ధ చూపిస్తూ ఉంటుంది. అంతా కూడా దేనికి వ్యతిరేకమైన వాటిల్లో ప్రోత్సహిస్తూ ఉండదు. ఏమైనా దేని వ్యతిరేకంగా ఏదైనా తప్పు చేసిన వెంటనే తను గద్దిస్తుంది. వాటిని ఎప్పుడు కూడా ప్రోత్సహించదు, మందలిస్తూ ఉంటుంది. మరి ఎవరి జీవితాల్లో ఈ విధమైన దేవుని ప్రభుత్వం, పరిపాలన, దేవుని అధికారం ఉంటుందో, దేవుని స్వాధీనంలో వాళ్ళ కుటుంబాలు ఉంటాయో, వాళ్ళ బిడ్డలు ఉంటారో, వాళ్ళ భర్తలు ఉంటారో, వాళ్ళ జీవితాల్లో దేవుని బట్టి ఈ విధంగా వాళ్ళు కంట్రోల్ చేయగలరు. అంటే సరైన రీతి వాళ్ళ కుటుంబాన్ని నిర్వహించుకోగలరు. మరి మా రవికుమార్ మావయ్య అటు రీతిగానే ఉన్నారు, ఆనంద్ బాబు అన్నయ్య అటు రీతిగా ఉన్నారు. నెక్స్ట్ మా శ్రీ విద్య వదిన సతీష్ అన్నయ్య ఫ్యామిలీ అలాగే ఉన్నారు. అండ్ మా శాంతిప్రియ సతీష్ అన్నయ్య ఫ్యామిలీ కూడా అదేవిధంగా ఉన్నారు. మరి ఇవన్నీ సాక్ష్యాలండి. దేవుని ప్రభుత్వం ఉన్న జీవితాల్లో వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబాన్ని నడిపించుకునే విధానం ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. మరి చాలా కుటుంబాల్లో ఇటు రీతిగా లేదు. సమాధానం లేకపోవడం, ప్రేమ లేకపోవడం, ఒకరినొకడు నిందించుకోవడం, అవమానించుకోవడం, ఇతరుల ముందు అసహ్యంగా చూడడం, తక్కువ చూడడం, ఏదైనా కష్టంలో బాధలో నిర్లక్ష్యం చూపించి ఒకరినొకడు విడిచిపెట్టేయడం, వదిలేయడం, ఇలా ఉంటాయి. నిజంగా వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ కుటుంబంలో దేవుని ప్రభుత్వం, దేవుని అధికారం లేదు, దేవుని చిత్తంలో వాళ్ళు లేరు నిజంగా. మరి వీళ్ళు ఉన్నారు కాబట్టే కష్టంలో అయినా, బాధలో అయినా, సంతోషంలో అయినా, ఆనందంలో ఒకరినొకడు ప్రోత్సహించుకుంటూ ఉంటారు, లేదా ఒకరినొకడు బలపరుచుకుంటూ ఉంటారు, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉంటారు. ఇదంతా కూడా దేవుని పరిపాలన, దేవుని స్వాధీనంలో, దేవుని ఆధీనంలో ఉన్న కుటుంబాలకి దేవుడిచ్చే ఆశీర్వాదం, దేవుడిచ్చే విజయవంతమైన జీవితం అని సమాజంలో. మరి ప్రశాంతి రాజేశ్వరిని కూడా మరి బాల వెంకటేష్ గారు అటు రీతిగానే ప్రోత్సహిస్తూ ఉంటారు, అటు రీతిగానే సహాయంగా ఉంటారు, హానికరంగా ఉండరండి. దైవ కార్యక్రమంలో చక్కగా ప్రోత్సహిస్తూ ఉంటారు. మరి ప్రశాంతి రాజేశ్వరి ఫ్యామిలీ కూడా మరి దేవుని ప్రభుత్వంలో, దేవుని స్వాధీనంలో ఉన్న కుటుంబం అని చెప్పుకోవడానికి ఖచ్చితంగా వాళ్ళు సాక్షార్థమై ఉన్నారు, జీవిస్తున్నారు కూడా. మరి వీరందరినీ కూడా మనస్ఫూర్తిగా మరొక్కసారి దేవుడు బహుగా అన్ని రీతులుగా ఇంకా వర్ధలింపు చేయాలని, ఇంకా దేవునికి గొప్ప సాక్షులుగా ఇట్టి రీతిగానే వెలుగొందాలని, మరి నిత్య వెలుగు వీరందరి జీవితాల్లో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీ సూర్యుడికి అస్తమింపుడు, నీ చంద్రుడు క్షీణింపుడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును.
ఈ విధమైన యెహోవా కృప, దేవుని చిత్తము, దేవుని ప్రభుత్వము, దేవుని అధికారము మరి క్రైస్తవ విశ్వాస జీవితాల్లో ఉంటూ మరి దేవుని ద్వారా క్షేమకరమైన స్థితి అభివృద్ధి పొందాలని ప్రతి ఒక్కరి విషయంలో రీతిగా కోరుకుంటున్నాను. మరి ఆత్మీయ సందేశం విన్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ని మొదటిగా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు సబ్స్క్రైబ్ చేయమంటానంటే సబ్స్క్రైబర్స్ 50 దాటినప్పుడు లైవ్ ప్రోగ్రామ్ ఇచ్చే అవకాశం ఉందండి. అది 50 సబ్స్క్రైబర్స్ అని ఎక్కువ లేకపోవడం వల్ల ఏంటంటే లైవ్ ప్రోగ్రామ్ చేయలేకపోతున్నాను. లైవ్ చేస్తే చాలా మంచి దేవుని కార్యక్రమాల్లో మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. మరి ఆ బెనిఫిట్స్ నేను ఇంకా పొందుకోలేకపోతున్నాను. సబ్స్క్రైబర్స్ లేకపోవడం వల్ల నాకు లైవ్ ఇచ్చే అవకాశం లేకుండా పోయింది. కాబట్టి దయచేసి దీనికోసం ప్రార్థన చేయండి. మీకు వీలైనంత వరకు కూడా మీకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా సబ్స్క్రైబ్ చేయించండి ఇతరుల చేత. ఎందుకంటే నాకు ఈ విధంగా చాలా బాగా ఉపయోగపడగలరు. అలాగే మరి విన్న ప్రతి ఒక్కరూ కూడా మీకు ఇవ్వగలిగిన కానుక మరి ప్రతి నెల పేద కుటుంబం అయితే మరి 30 రూపాయలు ఒక కుటుంబం చొప్పున, మధ్యతరగతి కుటుంబం అయితే 50 రూపాయలు, ఉన్నత తరగతి కుటుంబం అయితే 100 రూపాయలు ఇవ్వమని చెప్పాను. ఒకవేళ ఇలా ఇవ్వడం అంత ఇంట్రెస్ట్ లేకపోతే దీని అభివృద్ధి నిమిత్తం కూడా ఇటు రీతిగా ఇస్తూ ఉండొచ్చు. మరి క్రిస్మస్ కానుకల రూపంలో ఇవ్వచ్చు, న్యూ ఇయర్ కానుకల రూపంలో ఇవ్వచ్చు. మరి క్రిస్మస్ కానుకలు ఇవ్వలేని వాళ్ళు కూడా ఎవరు బాధపడొద్దు. ఇప్పుడు మీకు ఇచ్చే స్థితి లేదేమో, ఒకవేళ న్యూ ఇయర్కి ఇవ్వగలరేమో. దయచేసి ఇంకా న్యూ ఇయర్కి ఇంకా 2 డేస్ టైం ఉంది కాబట్టి దయచేసి మీరు ఇచ్చే కానుకలు నాకు ఆర్థికంగా చాలా బాగా ఉపయోగపడుతున్నాయి, నాకు దీవెనకరంగా ఉన్నాయి. నాకే కాదు మీకు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి నేను గమనించి గుర్తించాను. కాబట్టి మరి రెంట్ హౌస్కి 10,000 పే చేయాల్సి ఉంది. దానికి కూడా ఉపయోగపడవచ్చు మీరు ఇచ్చే కానుకలు. దయచేసి మనసుతో గ్రహించి మీరు ఎటు రీతిగా ప్రతిస్పందించగలిగారో అటువంటి శక్తి సామర్థ్యం కోసం మీకు లేకపోయినా సరే ప్రార్థించండి. ఒకవేళ మీ ప్రార్థనకు జవాబుగా అలా ఇవ్వగల శక్తి, ఆ శక్తి మీలో దీవెనగా ఆశీర్వాదంగా కలుగుతుందేమో. మరి క్రిస్మస్ కానుకలు ఇవ్వలేని వారు ఇస్తామని ఆ రోజు ఇవ్వలేకపోయిన వారు కూడా మరి రెండు కలిపి న్యూ ఇయర్ కానుకల కింద మీరు ఇవ్వగలిగిందే ఇవ్వచ్చండి. ఇంత ఇచ్చేయాలని బలవంతం ఏమీ లేదు, నేను ఇంత ఇచ్చేయాలని ఎక్స్పెక్ట్ చేయడం లేదు. మీరు ఇవ్వగలిగింది, మీకు తోచింది, మీరు ప్రేరేపణ కొలది ఇవ్వండి. తద్వారా దేవుని ఆశీర్వాదాలు ఇంకా ఇంకా మరి ఆశ్చర్యకర రీతిగా మీరు భవిష్యత్తులో పొందుకోవాలని కోరుకుంటున్నాను. మరి దేవుడు అటు రీతిగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా వర్ధలింపచేయనుగాక, ఆశీర్వదించునుగాక, ఇతనికి గొప్ప సాక్షులుగా మరి వీరి వలె ఉండునుగాక. ఆమేన్. మరి తప్పకుండా యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఆత్మీయ సందేశం కూడా వినడమే కాకుండా ఇతనికి షేర్ చేయండి ఫాలో అవడంతో పాటు. అటు రీతిగా కూడా దేవుని పరిచయంలో మీరు పాలుభాగస్తులై దేవుని స్వాధీనంలో దేవుని దృష్టి ఉండేలా మిమ్మల్ని మీరు చేసుకోగలరు. తద్వారా విలువైన దేవుని ఆశీర్వాదాలు, క్షేమకరమైన స్థితి, దీని ఆశీర్వాదాలు పొందుకోగలరు. నేను చెప్పాను మీకు చర్చెస్ ఉన్నా మేము ఎందుకు ఇవ్వాలి, మాకు ఉన్నాయి కదా అంటే చెప్పానండి. అనేక మంది సేవకులు ఉంటారు, ఒక్కొక్క సేవకుల ద్వారా ఒక్కొక్క ఆశీర్వాదం మీ జీవితంలో నిర్ణయించవచ్చు. ఈరోజు మీ సేవకుల వల్లే కాకుండా, మీ చర్చల వల్లే కాకుండా, ఈరోజు ఈ ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ వల్ల, నా వల్ల మీకు దేవుడు ఏ ఆశీర్వాదాలు, ఏ ఆశ్చర్యకాలను నిర్ణయించడం మీరు ఊహించలేరు, అది జరిగేంత వరకు కూడా. కాబట్టి దయచేసి ఆ విధంగా ఆత్మీయంగా అర్థం చేసుకొని మరి ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ని కూడా దృష్టిలో పెట్టుకొని మరి మీ చర్చెస్కి ఇచ్చేంత ఎక్కువ కాకపోయినా మీరు ఇవ్వగలం కొంచెమైనా సరే ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్కి ఇచ్చి మరి ఈ ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ ద్వారా నా ద్వారా మీకు నిర్ణయించిన ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు, మేలు మీ జీవితంలో పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరి అటు రీతిగా ప్రోత్సహిస్తూ బలపరుస్తూ మరి విజయవంతంగా కొనసాగించే విషయంలో సహకరిస్తున్న ప్రతి ఒక్క ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ యొక్క వ్యూయర్కి, లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ వ్యూయర్కి పేరు పేరున హృదయపూర్వకంగా మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించునుగాక. ప్రభువైన యేసు కృప, విధులైన పరిశుద్ధాత్మకు తోడేయునుగాక. ఆమేన్. ఇట్లు ప్రియ క్రీస్తు దాసరాలు బి విజయవాహిని, MSc BEd, గ్రాడ్యుయేట్ ఆఫ్ బేసిక్ బైబిల్ కోర్స్ ఫ్రమ్ ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్, లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ఇన్ యూట్యూబ్.
ఈస్ట్ పాయింట్ కాలనీ, చినవాల్టే, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. May God bless you all. See you soon.